క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలందరికీ మన ప్రభువును మన రక్షకుడు అయినటువంటి క్రీస్తేశ్వర నామములో శుభవందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క రాత్రికాల వేళ ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. ప్రేమగల మా కన్న తండ్రి, గడిచిన కాలం అంతా కాచి కాపాడుతూ పోషిస్తూ సంరక్షిస్తూ తండ్రి, ఈ యొక్క రాత్రికాల వేళ తండ్రి మీ పిల్లలతో కలిసి మీ యొక్క వాక్యాన్ని తండ్రి ధ్యానించుండగా పరసంబంధన వివేచన జ్ఞానాన్ని నాకు అనుగ్రహించమని తండ్రి, వినుతున్న మీ పిల్లలు కూడా తండ్రి విని గ్రహించే భాగ్యమును అనుగ్రహించమని మీ ప్రియకుమారుడును మా ప్రభువును రక్షకుడు అయినటువంటి క్రీస్తేశ్వరి మహాఘనమైన దివ్యనామంలో ఈ ప్రార్థన మనల్ని అడిగి సమర్పిస్తున్నాను మా కన్న తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలందరికీ మరొకసారి మన ప్రభువును మన రక్షకుడు అయినటువంటి క్రీస్తేశ్వర నామంలో శుభవందనాలు తెలియజేస్తున్నానండి. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి హెబ్రీలకు రాసినటువంటి పత్రిక, పరిశుద్ధ గ్రంథంలో నుంచి హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 2వ వచనం. అపోస్తలుడైనటువంటి పౌలు గారు హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 2వ వచనం కదండి. అపోస్తలుడైనటువంటి పౌలు గారు హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 1వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక అపోస్తలుడైనటువంటి పౌలు గారు హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 1వ వచనం. సహోదర ప్రేమ నిర్వరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరువకుడి, దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. హెబ్రీ యొక్క పౌలు గారు పరిశుద్ధాత్మ ప్రేరేపణ బట్టి రాస్తూ, సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరొకడి, దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. ప్రేమైన దేవుని పిల్లారా, ఆతిథ్యము అనగానే నాడు లోకపరంగా మన గృహాల దగ్గరికి వచ్చేటువంటి మన బంధువులకు, మన స్నేహితులకు మనం ఎన్నో రకాలైనటువంటి ఆతిథ్యాలు చేస్తూ ఉంటాము. ఆతిథ్యం అనగానే వారిని ప్రేమతో ఇంట్లోనికి ఆహ్వానించి వారికి కావలసినటువంటి ఆహారాన్ని పెట్టడం అయితేనేమి, తర్వాత ఆతిథ్యము అనగానే వారికి అవసరమైన దానిలో కూడా సహకరించుట కూడా ఆతిథ్యం అని చెప్పచ్చు. ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, ఆతిథ్యము అనగానే వారిని మన ఇంట్లోకి ఆహ్వానించడం కావచ్చు, వారికి భోజనం పెట్టడం కావచ్చు, వారి అవసరతలలో పాలు పొందుట, ఇవన్నీ కూడా ఆతిథ్యము, హాస్పిటాలిటీ దీని కిందకే వస్తాయి. అయితే పౌలు గారు పరిశుద్ధాత్మ ప్రేరేపణతో రాస్తూ హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 1వ వచనంలో, సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి. సహోదర ప్రేమ లోకపరంగా ఎందరెందరికో ఎవరెవరికో ఆతిథ్యాలు మనం చేస్తూ ఉంటాం మన జీవితంలో. అయితే పౌలు గారు అంటున్నారు, సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరొకడి. క్రైస్తవ భక్తి జీవితంలో మనం నేర్చుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని పౌలు గారి ద్వారా దేవుడు మనకు తెలియజేశాడు. ఏంటి అంటే ఆతిథ్యము చేయాలి. ఆతిథ్యం చేయాలి. సహోదర ప్రేమ ఎందుకు ఆతిథ్యం చేయాలంటే, ఎవరికి ఆతిథ్యం చేయాలి అంటే, సహోదరుల మధ్యలో, అంటే నీతో పాటుగా క్రైస్తవుడుగా ఎంచబడుతున్నటువంటి వ్యక్తి అయితేనేమి, దేవుని పరిచర్యలో అనేక చోట్ల వాడబడుతూ లేదా అనేక ప్రాంతాల్లో నిజముగా దేవుని కొరకు కష్టపడుతున్నటువంటి వ్యక్తులు కావచ్చు, వీరికి ఆతిథ్యము చేయడము అంటే వీరిని ఆదరించడము, వీరి పట్ల ప్రేమ చూపడము, దీన్నే పౌలు గారు సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి అంటే, సంఘాల్లోకి వచ్చిన తర్వాత సంఘములో ఉన్నటువంటి సభ్యులంతా సహోదరులు, సహోదరునిలు అయితే సంఘానికి రాకున్నప్పటికీ, దూరముగా ఉంటున్నప్పటికీ
దేవుని యొక్క వాక్యాన్ని బట్టి, సత్యాన్ని బట్టి క్రైస్తవులుగా మారిన వారంతా కూడా, క్రైస్తవులమైన మనమందరము కూడా సహోదరులము, సహోదరులు సహోదరునిలు క్రైస్తవములు ఉండేది. సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి. సహోదర ప్రేమ సంఘాలకు ఎందుకు పౌలు గారు రాస్తున్నారంటే, సంఘములలో సహోదర ప్రేమ అంటే వ్యక్తుల మధ్యలో సహోదరుల ప్రేమ అనేది లేదు. ఒక అన్నదమ్ముల మధ్యలో ఉండవలసినటువంటి ప్రేమ బంధము, ఇద్దరు అన్నదమ్ముల మధ్యలో ఉండవలసినటువంటి ఒక ఆప్యాయత, అనురాగాలతో కూడినటువంటి బంధాలు సంఘాలలో ఎప్పుడైతే తగ్గిపోతూ ఉండడము ఉన్నాయో, లేదా భవిష్యత్తులో తగ్గిపోతాయని గమనించినటువంటి తెలిసినటువంటి దేవుడు ముందుగానే పౌలు గారి చేత రాయించాడు. సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరువకుడి. సహోదర ప్రేమ ఉంది సహోదరుని పట్ల, నా సహోదరుని పట్ల, నాతో పాటు సంఘములో ఉన్నటువంటి విశ్వాసి పట్ల నాకు ప్రేమ ఉంది అని తెలియజేయాలి అంటే ప్రేమ ఉందని చెప్పుకుంటే సరిపోదు. నిజంగానే మాటల చేత మనం ఎన్ని చెప్పినా వ్యర్థమేనండి. మాటల చేత మనం ఎన్నో చెప్పొచ్చు, మాటలను బట్టి మనం ఎన్నో చెప్పొచ్చు. నాకు ప్రేమ ఉంది, నేను సహోదరుని ప్రేమిస్తున్నాను, నా సహోదరులు సంఘానికి వచ్చేటువంటి విశ్వాసులంటే నాకు ప్రేమ అని ఎన్నో మాటలు చెప్పొచ్చు. ప్రేమ ఉందని చెప్పినంత మాత్రాన, ప్రేమ ఉందని మాటలు చెప్పినంత మాత్రాన అది ప్రేమ కాదు. ప్రేమ ఎలా ఉండాలి అంటే క్రియలతో కూడినదై ఉండాలి. ప్రేమ అనేది క్రియలు కలిగి ఉండాలి. ప్రేమ ఏమీ చేయకుండా, ఉదాహరణ చూసుకుంటే ఒక వ్యక్తి లేదా భార్యాభర్తల గురించి మనం ఆలోచించామనుకోండి. ఏమండి భార్య అంటుంది భర్తతో, మీరంటే నాకు చాలా ప్రేమ అండి, మీరంటే చాలా ప్రేమ నాకు అని భార్య అంటుంది అనుకోండి. భార్య భర్త మాట ఏమీ వినకుండా, భర్త చెప్పినటువంటి ఏ పనులు చేయకుండా, భర్త కొరకు ఏమీ చేయకుండా మీరంటే ఇష్టము అంటుంది, మీరంటే ప్రేమ అంటుంది అంటే అది నిజంగా ప్రేమ అంటారా? కాదు. అంటే ఏమి క్రియలు లేవు గనుక అది ప్రేమ కాదు. ఇక్కడ అంటున్నాడు పౌలు గారు, సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి. అంటే ప్రేమ ఉంది నా సహోదరుని పట్ల, సంఘంలో ఉన్నటువంటి విశ్వాసి పట్ల, సంఘ సేవకుని పట్ల, దేవుని పిల్లల పట్ల, క్రైస్తవుల పట్ల నాకు ప్రేమ ఉంది అని తెలియజేయాలి అంటే నీ ప్రేమ మాటలతో కూడినది కాకుండా నీ ప్రేమ క్రియలతో కూడినదై ఉండాలి. ఆ క్రియలే ఆతిథ్యము చేయే క్రియలు. ఆతిథ్యము చేయాలి వారిని, దేవుని పిల్లల సంఘములో ఉన్నటువంటి వారి పట్ల, సంఘములో ఉన్నటువంటి సహోదరుల పట్ల మనం ఎటువంటి కలిగి ఉండాలి? ప్రేమ, సహోదర ప్రేమ కలిగి ఉండాలి. ఆ సహోదర ప్రేమ క్రియల రూపంలోకి వెళ్తే ఆతిథ్యము చేయాలి, ఆహ్వానించాలి మన ఇంట్లోనికి. మనకున్న దాంట్లో సహాయం చేయాలి, మనకున్నటువంటి దాంట్లో దేవుని పిల్లలకు సహకరించాలి, వారికి పరిచారం చేయాలి, వారిని ప్రేమించాలి, వారికి అవసరమైన వాటిలో మనం పాలు పొందాలి. నాడు ఎంతమంది నిజమైన సేవకులకు సహకారులుగా నిలబడుతున్నారు? ఎంతమంది నిజమైన సేవకులకు సహకారులుగా నిలబడుతున్నారండి? ఆల్రెడీ కోట్లకు పడగెత్తి ఆల్రెడీ విపరీతముగా ధనాన్ని సంపాదించినటువంటి వారికే, క్రైస్తవులు అనబడినటువంటి వారికే తమ కష్టాన్ని, తాము ప్రయాసపడి పోగు చేసినటువంటి దానిని తీసుకెళ్ళి వారికే ఇస్తున్నారు, వారి దగ్గరే పెడుతున్నారు తప్ప నిజముగా కష్టపడుతున్నటువంటి సేవకులకు గ్రామీణ ప్రాంతాలలో తాము ఉండడానికైతేనేమి, తమ పోషణ కొరకైతేనేమి, తాము జీవించడానికి ఎన్నో ఇబ్బందులు పడుతూ, ఎన్నో ఇరుకులకు లోనవుతూ, ఎన్నో అగచాట్లు పడుతున్నటువంటి సేవకులు ఎందరో ఉండగా వారిని కాదని, వారిని పక్కన పెట్టి కోట్లకు పడగలెత్తినటువంటి వారికి క్రైస్తవులు అనబడినటువంటి వారు వెళ్ళి వారి దగ్గరే తమ కష్టాన్ని తీసుకుని వెళ్ళి పెట్టడము ఎంతవరకు అది అభినందించదగినది, ఎంతవరకు
అది నిజమైనదని ఆలోచిస్తే నిజంగా అండి, నిజముగా ఎవరైతే దేవుని పనిలో కష్టపడుతున్నారో వారికి సహకరించేటువంటి వారిమిగా ఉండాలి, వారిని ప్రేమించేటువంటి వారిమిగా ఉండాలి, వారికి ఆతిథ్యం ఇచ్చేటువంటి వారిగా ఉండాలి. నిజంగా అండి, ఈ లోకం ఎలా తయారైపోయిందంటే వ్యక్తి యొక్క హోదాకు సంబంధించి, వ్యక్తి యొక్క వేషధారణ ఎలా ఉందో అబ్జర్వ్ చేసి దానిని బట్టి ఆతిథ్యం ఇచ్చేటువంటి వారిగా ఉంటున్నారు. నిజంగా ఒక ఉదాహరణ చెప్తానండి. ఒక ఆడంబరముగా కారులో దిగి మంచి వస్త్రాలు ధరించుకున్నటువంటి ఒక వ్యక్తి కనుక వచ్చాడు అనుకోండి, జనాలంతా చుట్టుముట్టేస్తారు. క్రైస్తవులు అనబడిన వారంతా చుట్టుముట్టేసి మా ఇంటికి రండి అని ఎంతో వారి పట్ల తమ అభిమానాన్ని చూపాలని అనుకుంటారు. కానీ ఒక పేద సేవకుడు నిరాడంబరంగా, ఎటువంటి ఆడంబరము లేకుండా సామాన్యమైనటువంటి వ్యక్తిగా గనక వస్తే ఎంతమంది మనము ఆతిథ్యం ఇచ్చే వారిగా ఉంటున్నామో మనం ఆలోచించాలి. ఏంటంటే వారు క్రైస్తవులు కాదా? వారు సేవకులు గారా? ఏదో సాదాసీదా వస్త్రధారణ కలిగి, ఏదో ఒక బ్యాగ్ తీసుకుని, సాధారణమైనటువంటి చెప్పులు ధరించి సువార్తకు తిరిగేటువంటి వారి పట్ల ఎటువంటి భావాన్ని, ఎటువంటి మన యొక్క ఆలోచనను వారి పట్ల ప్రదర్శిస్తున్నామంటే, నిజంగా గ్రామాల్లోకి అయితేనేమి, పట్టణాల్లో అయితేనేమి, సాదాసీదాగా వచ్చేటువంటి సేవకులను లేదా ఇబ్బందులు పడుతూ అయినప్పటికీ దేవుని స్వార్థను వ్యాపింపజేయాలనే ఒక సంకల్పంతో ముందుకు కొనసాగుతున్న సేవకులకు ఎంతమంది క్రైస్తవులు అనబడినటువంటి వారు ఆతిథ్యం ఇచ్చేటువంటి వారుగా ఉంటున్నారండి? ఎంతమంది ఇచ్చేవారుగా ఉంటున్నారు? కొన్ని ఊర్లలో నేను చూసినటువంటి సంఘటనలు, సేవకులు ఊర్లోకి రాగానే ఒక సాధారణమైన వ్యక్తి సువార్తకు వచ్చాడనుకోండి, అనేక ఊర్లు తిరుగుతూ, అనేక ప్రాంతాలు తిరుగుతూ మన గ్రామంలోనికి వచ్చాడనుకోండి, వచ్చినటువంటి సేవకుని రాగానే ఎవరు కూడా, అందరూ క్రైస్తవులు అయినప్పటికీ, అందరూ క్రైస్తవులుగా పిలువబడుతున్న వారైనప్పటికీ, అందరూ భక్తులుగా పిలువబడుతున్న వారైనప్పటికీ, అందరూ విశ్వాసులుగా పిలువబడుతున్న వారైనప్పటికీ, ఎవరైనా ఆహ్వానించేటువంటి వారు ఉంటున్నారంటే ఎవరు ఆహ్వానించకుండా, ఎవరైనా ఒక కొత్త సేవకుడు ఒక సాదాసీదాగా వస్త్రధారణ సామాన్యుడిగా వచ్చాడనుకోండి, ఏం చెప్తారో తెలుసా? అదిగో మీరు ఇలా వెళ్తే అక్కడ పాస్టర్ గారి ఇల్లు ఉంటుంది, అక్కడికి వెళ్ళండి అని చెప్తారు. అంతే, పాస్టర్ గారి ఇల్లు ఎక్కడో మీరు అక్కడికే వెళ్ళండి అని చెప్తారు. కానీ మా దగ్గర ఉండండి అని వాళ్ళని పిలిచి కూర్చోబెట్టి నీళ్ళిచ్చి, వారి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళిచ్చి, వారు తాగడానికి నీళ్ళిచ్చి, వారిని ప్రేమతో ఆహ్వానించేటువంటి క్రైస్తవులు ఎంతమంది ఉన్నారండి? ఇంకా వారిని ఆదరించకపోగా, వారిని ప్రేమించకపోగా, వారిని ఆతిథ్యము వారికి ఇవ్వకపోగా, వారిని ఆహ్వానించకపోగా, వారిని అవమానపరిచేటట్లుగా మాట్లాడేటువంటి మాటలు మాట్లాడేవారు ఎందరో ఉన్నారంటే, నిజంగా ఒక కారులో ఒక వ్యక్తి కనుక సేవకుడిగా పిలువబడే వ్యక్తి దిగాడు అనుకోండి, ఎంతమంది కూర్చొని తీసుకొని కుర్చీలు అయ్యారా? వారికి కావాల్సినవి ఇవ్వరా? మరి అదే రీతిలో సాధారణమైనటువంటి వస్త్రధారణ కలిగి వచ్చినటువంటి సేవకుని పట్ల నువ్వెందుకు ఒక విధమైనటువంటి భావాన్ని చూపిస్తున్నావు? ఎందుకు ఒక వ్యక్తి పట్లేమో ఆసక్తి కనపరుస్తూ ఇంకొక సేవకుని పట్లేమో నిర్లక్ష్యాన్ని ఎందుకు కనపరుస్తున్నారు అంటే, క్రైస్తవం ఏ విధంగా తయారైందంటే వేషధారణ క్రైస్తవుగా మారిపోయింది. వేషధారులుగా మారిపోయారు క్రైస్తవులు. అంటే పైకి రూపాన్ని చూసి ఆతిథ్యం ఇచ్చేవారిగా, పై రూపాన్ని చూసి సేవకులను ప్రేమించేవారుగా, ఒక ఆడంబరాన్ని చూసి సేవకులను ప్రేమించేవారుగా ఉంటున్నారు. నిజంగా ఎంతమంది వాక్యాన్ని చూసి మందిరానికి వెళ్తున్నారు? వాక్యాన్ని చూసి ఎంతమంది ప్రేమిస్తున్నారు సేవకులను? ఏదో ఆడంబరంగముగా, కళ్ళకు మిరుమిట్లు గొలిపేలాగా, కళ్ళకు ఆశ్చర్యంగా కనిపిస్తే అక్కడ వాక్యం ఎలా ఉందో లేదో అని ఆలోచించకుండా అక్కడికే గుడ్డిగా వెళ్ళిపోతారు తప్ప, కళ్ళకు ఏది ఆశ్చర్యముగా, కళ్ళకు ఏది ఇంపుగా కనబడితే అటే వెళ్ళిపోతారు తప్ప, సత్యవాక్యము ఎక్కడ ఉంది, ఏ సేవకుడు చెబుతున్నాడని ఎవరు కూడా ఆలోచించరు.
నిజముగా సత్యవాక్యాన్ని ప్రకటించే వారి దగ్గరికి ఎంతమంది వస్తున్నారు జనాలు? రారు. మరి ఎక్కడికి వెళ్తారు? ఎక్కడైతే ఆడంబరతను కలిగి, ఎక్కడైతే ఒక కళ్ళకు గొప్పగా ఆశ్చర్యంగా కనపడుతుందో, కళ్ళకు అందంగా కనపడుతుందో, కళ్ళకు గొప్పగా కనిపిస్తుందో అక్కడికి వెళ్ళిపోతారు. కానీ నిజంగా ఏశావు కూడా ఆ ఆ యొక్క చిక్కుడుగాయ కూరల వంటకము కూడా ఆ ఎర్ర అనేది నాకు పెట్టమని చెప్పాడు. అంటే కళ్ళకు ఏది ఇంపుగా ఉంటే అది కోరుకున్నాడు ఏశావు. ఈనాడు ఆ తర్వాత ఏశావు భ్రష్టుడైపోయాడు. భ్రష్టుడు అని దేవుని చేత పిలువబడ్డాడు. ఎందుకంటే కళ్ళకు ఇంపుగా కనపడిన దానిని కోరుకున్నాడు. ఈనాడు క్రైస్తవము కూడా ఎవరిని కోరుకుంటుంది అంటే నిజముగా సేవ చేసేవారిని కోరుకోవట్లేదు, నిజముగా సేవను జరిగించే వారిని ప్రేమించట్లేదు, నిజముగా బీదలైన వారి సేవకులకు సహాయం చేయట్లేదు, నిజముగా తమ యొక్క కాలాన్ని, తమ యొక్క శ్రమను నిజముగా దేవుని కొరకు చేసేవారిని గుర్తించక, వారికి సహాయపడక, వారికి ఆతిథ్యం చేయక, వేషధారణను బట్టి, ఆడంబరాన్ని బట్టి ఉండేటువంటి వారిని ఆదరిస్తూ, వారి పట్లనే తమ ప్రేమలను చూపిస్తూ, వారికే తమ కష్టాన్ని అంతా అప్పగించేవారుగా క్రైస్తవులు ఎక్కువ మంది ఉంటున్నారు. కానీ నిజ క్రైస్తవులుగా నిజముగా సేవ చేసే వారి పట్ల ఎంతమంది నిజముగా ఆతిథ్యాన్ని కనపరుస్తున్నారు? నిజముగా ఎంతమంది ప్రేమించేటువంటి వారుగా ఉంటున్నారు? ఆలోచించండి. నిజంగా అండి, ఏశావు రంగు ఆ ఎర్రనది కోరుకున్నారో ఏశావు అన్నాడు. తర్వాత భ్రష్టుడిగా మారిపోయాడు. ఆ ఎర్రదాన్ని కోరుకుని జ్యేష్ఠత్వాన్ని ఏ విధంగా కోల్పోయాడో ఈనాడు క్రైస్తవులు కూడా మిరుమిట్లు గొలిపేదిగా, ఆశ్చర్యకరముగా, గొప్పదిగా, ఆశ్చర్యముగా, గొప్పదిగా ఏది కనబడితే అదే కావాలని కోరుకుని అట్టే వెళ్ళిపోతున్నారు. కానీ నిజము ఏదో, వాస్తవం ఏదో గ్రహించలేనటువంటి స్థితిలో క్రైస్తవులు ఉండిపోయారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఏది గొప్పగా కనపడితే అటు వెళ్ళిపోతున్నారు, ఏది కళ్ళకు పెద్దగా కనపడితే అటు వెళ్ళిపోతున్నారు. వాక్యం ఉందా అంటే ఉందా లేదా అది ఆలోచించరు. కళ్ళకు పెద్దగా కనపడాలి, కళ్ళకి ఆశ్చర్యంగా అనిపించాలి. అలా అనిపిస్తున్న చోటికే క్రైస్తవులుగా పిలువబడుతున్న వారు వెళ్ళిపోతున్నారు తప్ప సత్యవాక్యానికి స్థానం ఇచ్చేవారు ఈనాడు క్రైస్తవంలో ఎంతమంది ఉంటున్నారో చెప్పండి, ఆలోచించండి. ఆతిథ్యం ఇవ్వాలి. అందుకే పౌలు గారు అంటున్నారు, సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరవకుడి, ఆతిథ్యము చేయ మరవకుడి. మర్చిపోకూడదు మనం ఆతిథ్యాన్ని. ఏదో మనంతటా మనం సంఘానికి వస్తున్నాము, వెళ్తున్నాము, మన కుటుంబం వస్తుంది, వెళ్తుంది. మన జీవితము మన వరకే కాదు, క్రైస్తవ జీవితంలో మనం నేర్చుకోవాల్సినటువంటి విషయము ఆతిథ్యము చేయాలి. ఆతిథ్యము చేయ మరువకుడి అంటే మరిచిపోయేవారుగా ఉంటున్నారు. కాబట్టి మరువకుడి అని దేవుడు చెప్తున్నాడు. మర్చిపోకూడదు. నిజంగా గ్రామాల్లో ప్రధానంగా ఆలోచించండి. ఎవరైనా సేవకుడు వస్తే, ఒక పేద సేవకుడు వస్తే ఒక సంచి తగిలించుకొని బైబిల్ దాంట్లో పెట్టుకొని మీ దగ్గరకు వచ్చేటువంటి సేవకుని పట్ల మీరు ప్రేమను చూపండి, ఆతిథ్యాన్ని చూపండి. వారికి తాగడానికి నీళ్ళు ఇవ్వండి, వారు కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వండి, వారి ఇంట్లోకి పిలిచి భోజనం పెట్టండి, వారికి ఆతిథ్యము చేయండి. దేవుడు చెప్తున్నాడు అదే, ఆతిథ్యము చేయ మరువకుడి. ఆతిథ్యము చేయడములో, సహోదరులను ప్రేమించడములో, సేవకులను ప్రేమించడములో మనం ముందుగా ఉండేటువంటి వారి మీద మనం ఉండాలి. ఈ బైబిల్, ఈ క్రైస్తవంలోకి వచ్చిన తర్వాత, సంఘంలోనికి వచ్చిన తర్వాత మనం నేర్చుకోవలసినటువంటి విషయాలు ఇవన్నీ కూడా చూద్దాం. రోమీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం రోమీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 13వ వచనం. అపోస్తుడైనటువంటి పౌలు గారు రోమీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 13వ వచనం. పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచున్నది. పరిశుద్ధుల అవసరములలో ఆతిథ్యం అనగానేదో ఆహారం పెట్టి వదిలేయడమే కాదు, ఆతిథ్యం అనగానే ఏదో నీళ్ళు ఇచ్చి వదిలేయడం కాదు. ఏం చేయాలి? పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు
శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండుడి. పరిశుద్ధుల అవసరాలు. ఎవరు పరిశుద్ధులు? ఎవరైతే బాప్తిస్మము పొంది తమ పాపములు బాప్తిసం ద్వారా కడిగివేయబడి దేవుని సేవలోకి వచ్చినటువంటి దేవుని పిల్లలు పరిశుద్ధులు, దేవుని సేవకులు పరిశుద్ధులు. పరిశుద్ధులుగా తీర్చాడు దేవుడు, నీతిమంతులుగా తీరుస్తున్నాడు దేవుడు. అటువంటి వారికి పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు మనం ఆలోచించేది, మన ఇంట్లో మనకు ఎటువంటి అవసరతలు ఉన్నాయో, మన పిల్లలకు ఎటువంటి అవసరతలు ఉన్నాయో, మన స్నేహితులకు ఎటువంటి అవసరతలు ఉన్నాయో, మన ఇంట్లో కూరగాయలు ఉన్నాయో లేదో, మనకు ఏవి తక్కువ అవుతున్నాయో లేవో ఆలోచించుకుంటున్నాము, మంచిదే. కానీ దేవుడు చెబుతున్నాడు, పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుతూ శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండుడి. ఏమంటున్నాడు? పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు. ఎంతసేపు సేవకుల దగ్గర సేవకులకు అన్నీ ఉంటాయిలే అనుకోకూడదండి. నిజంగా చాలామంది కూడా పాస్టరు సేవకుడు అనగానే మీకు ఫారెన్ నుంచి డబ్బు వస్తుందా అంటారు. ఎవరు పంపిస్తారు డబ్బు కాసిపడి సేవకు వస్తున్నారు అనుకుంటున్నారా? డబ్బు కాసిపడి ఎవరు రావట్లేదు సేవకి. అలా వచ్చేవారు ఉంటే వారు నిజంగా క్రైస్తవులు కాదు. ఏమంటున్నారు? పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు. క్రైస్తవులమైన మనము సంఘములో పాలిభాగస్తులుగా చేరి శిష్యులుగా విశ్వాసులుగా ఎంచబడుతున్నటువంటి మనము పరిశుద్ధుల అవసరతలలో పాలు పొందేవారిగా ఉండాలి. వారికి ఉండేటువంటి అవసరాలు ఏంటో కనుక్కోవాలి. వారు మీ పట్ల, వారు దేవుని యొక్క సేవను జరిగిస్తున్నటువంటి దేవుని పిల్లల పట్ల, దేవుని సేవకుల పట్ల వారి అవసరతలు ఏంటో కనుక్కొని తీర్చవలసినటువంటి బాధ్యత సంఘస్థుల పైన ఉంది, దేవుని పిల్లల పైన ఉంది. దేవుడు అంటున్నాడు, పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చుచుండుడి. శ్రద్ధ ఆతిథ్యం ఇవ్వడంలో, దేవుని సేవకులను ప్రేమించడంలో, దేవుని సేవకులను ఆహ్వానించడంలో ఏ విధంగా ఉండాలి? శ్రద్ధ ఉండాలి. మన చదువుల పట్ల ఏ విధంగా అయితే శ్రద్ధ చూపిస్తామో, మన పిల్లల పట్ల ఏ విధంగా అయితే శ్రద్ధ చూపిస్తామో, మనకు అవసరమైన వాటి పట్ల, మనకు ముఖ్యమైన వాటి పట్ల శ్రద్ధను, అంటే ఆసక్తిని, ఇది ముఖ్యమైనది అని మనం ఏ విధంగా అయితే శ్రద్ధను కనుపరుస్తామో, ఆతిథ్యం ఇవ్వడంలో కూడా, దేవుని సేవకుల అవసరాలను తీర్చడంలో కూడా శ్రద్ధ కలిగి ఉండాలి. శ్రద్ధ ఆసక్తి కలిగి ఉండాలి. దేంట్లో? ఆతిథ్యం ఇవ్వడంలో, దేవుని సేవకులను ప్రేమించడంలో, దేవుని సేవకుల అవసరాలను తీర్చడంలో ఏం కలిగి ఉండాలి? శ్రద్ధను కలిగి ఉండాలి. ఆసక్తిని కలిగి ఉండాలి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ అధ్యాయం 9వ వచనం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం. సనుగు కొనకుండా ఒకనికి ఒకడు ఆతిథ్యము చేయుడి. సనుగు కొనకుండా ఒకనికి ఒకడు ఆతిథ్యము చేయుడి. సనుగు కొనకూడదు. ఆతిథ్యం చేయడంలో ఓపిక కలిగి ఉండాలి. పరిచారం చేయాలి అంటే, దేవుని సేవకులను ప్రేమించాలి అంటే శ్రద్ధ కలిగి ఉండాలి. ఇంకేం కలిగి ఉండాలి? సనుగు కొనకుండా ఉండాలి. సనుగు మంచిది కాదండి. ఆనాడు ఇశ్రాయేలీలు సనిగి సంహారకుని చేత నశింపబడ్డారు. పరిశుద్ధులైన ఆనాడు నాయకులుగా ఉన్నటువంటి వారు, దేవుని సేవకులు, పరిశుద్ధులైనటువంటి మోషే అహరోనుల పైన సనుక్కొని వారు ఏం చేయబడ్డారు? వారు సనిగి సంహారకుని చేత నశించిపోయారండి. అరణ్యంలో సనిగారు. దేవుని సేవకుల పైన సనిగి వారిని బాధపెట్టి అరణ్యంలో సంహరింపబడ్డారు. అరణ్యంలో చంపివేయబడ్డారు. దేవుని చేత చంపివేయబడ్డారు. మీరు సనుగు కొనకుండా ఒకనికి ఒకడు ఆతిథ్యము చేయుడి. ఆతిథ్యము చేయండి. ప్రేమను కనపరచండి. సనుగొద్దు. నిజంగా అండి, స్త్రీలు ఓపిక కలిగిన అటువంటి వారిగా ఆనాడు ఉండేవారు ఎక్కువ మంది పూర్వపు దినాల్లో. ఈనాడు స్త్రీలకి
ఎంతమందికి ఓపిక కలిగి ఉందండి? ఎంతమందికి ఓపిక కలిగి ఉన్నారు? దేవుని సేవకులను ప్రేమించడంలో, దేవుని సేవకులకు పరిచయం చేయటంలో ఉన్నారు, కానీ లేరని నేను అనట్లేదు. కానీ ఎంతమంది? చాలా తక్కువ మంది ఉన్నారు. సనుగు కొనకుండా ఒకరికొకడు ఆతిథ్యం చేయాలి. సనుగు కొనకూడదు. నిజంగా స్త్రీలు ఈనాడు ఇంతకుముందు అడవిలోకి వెళ్ళి కట్టెలు తీసుకుని వచ్చి పొయ్యి మంట చేసి ఆ యొక్క మసికి పొయ్యి దగ్గర కూర్చొని వండి కష్టపడి ఆనాడు చేసేవారు. కానీ నాడు గ్యాస్ సిలిండర్స్ వచ్చిన తర్వాత, అదేవిధంగా ఎలక్ట్రిక్ కుక్కర్స్ వచ్చిన తర్వాత వారికి శ్రమ తగ్గి బద్ధకం ఎక్కువైపోయిందండి. బద్ధకం ఎక్కువైపోయి ఎలా తయారైపోయారంటే కనీసము భోజనము కూడా చేసేటువంటి పరిస్థితుల్లో చాలామంది లేరు. చాలామంది కూడా వంటలు ఆ యొక్క అన్నం అయితే ఆ రైస్ కుక్కర్లో కరెంటు దాంట్లో పెట్టేసి ఈ యొక్క కూరలు మాత్రం చేయలేక బద్ధకరాన్లుగా మారిపోయి బయట ఈ యొక్క కర్రీస్ పాయింట్ దగ్గర నుంచి ఈ యొక్క వంటలు కూరలు చేసి అమ్మేవారి దగ్గర నుంచి కొనుక్కొని వచ్చి తింటున్నారు. ఇలాంటి వారు సేవకులకు ఆతిథ్యం ఎక్కడ ఇస్తారని అంత ఓపిక ఎవరికి ఎక్కడిది? ఉందా ఓపిక? ఏ విధంగా ఉండాలి? సనుగు కొనకుండా ఒకరికి ఒకడు ఆతిథ్యం ఇచ్చేడు. చాలామంది స్త్రీలు ఏదైనా పని చేయాలన్నా, ఎక్కువ మందికి వండాలి అన్నా, ఎక్కువ మందికి ఒక పరిచయం చేయాలన్నా, దేవుని సేవకులు చాలామంది వచ్చారు వారికి ఆతిథ్యం ఇవ్వాలన్నా, వచ్చినటువంటి సేవకునికి ప్రేమించాలన్నా వారికి ఓపిక ఉండదండి. స్త్రీలు నిజంగా పిలిచి వెంటనే సేవకులు ఎవరైనా వస్తే స్త్రీలు ముందుగానే వారిని పిలిచి వారికి కావాల్సినటువంటి నీరు ఇచ్చి వారికి ఆహారం పెట్టేటువంటి వారిగా అంత హుషారుగా ఉండాలి. కానీ బద్ధకమైనటువంటి స్త్రీలుగా, బద్ధకురాండ్రుగా మారిపోకూడదండి. ఎప్పుడు కూడా స్త్రీలు ఓపిక కలిగి ఉండాలి, సహనాన్ని కలిగి ఉండాలి దేవుని సేవకుల పట్ల. ఎందుకంటే స్త్రీయే కదండి ఇంట్లో పనులను చేసేది. స్త్రీయే కదా చేసేది. అటువంటి స్త్రీ ఏ విధంగా ఉండాలి? ఓపిక కలిగి ఉండాలి సేవకుల పట్ల. సనుగొద్దు. సనుగు కొనకుండా ఒకనికి ఒకడు ఆతిథ్యం చేయుడి. సనుక్కొనకూడదు. సనుక్కొనకుండా ఏం చేయాలి? ఆతిథ్యం ఇవ్వాలి ఒకరికొకరికి. చూద్దాం హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక ముందుగా ఆదికాండం చూద్దామండి. ఆదికాండం గ్రంథం 18వ అధ్యాయం. ఆదికాండం గ్రంథం 18వ అధ్యాయం 1 నుంచి 9 వచనాల్లో. ఆదికాండం గ్రంథం 18వ అధ్యాయం 1 నుంచి 9 వచనాల్లో. మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారముందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కనులెత్తి చూసినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలబడి ఉండేది. అతడు వారిని చూసి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొన్నటకు పరిగెత్తి నేలమట్టుకు వంగి, ప్రభువా, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. నేను కొంచెం నీళ్లు తెప్పించదును. దయచేసి కాళ్ళు కొడుకొని ఈ చెట్టు కింద అలసట తీర్చుకొనుడి. కొంచెం ఆహారం తెచ్చేదను. మీ ప్రాణములను బలపరుచుకునుడి. తరువాత మీరు వెళ్ళవచ్చును. ఇందు నిమిత్తము కదా మీ దాసుని యొద్దకు వచ్చిత్రనెను. వారు నీవు చెప్పినట్లు చేయమనగా అబ్రహాము గుడారంలోనున్న శారా యొద్దకు త్వరగా వెళ్ళి, నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పెను. మరియు అబ్రహాము పశువుల మందకు పరిగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించెను. వాడు దాన్ని త్వరగా సిద్ధపరచెను. తరువాత అతడు వెన్నను పాలను తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి వారు భోజనం చేయుచుండగా వారి యొద్ద ఆ చెట్టు కింద నిలుచుండెను. చూడండి, ఈ సందర్భాన్ని మన గనక చూసినట్లయితే ఆతిథ్యం ఇవ్వడంలో విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాము గారు, ఆయన సతీమణి అయినటువంటి శారా గారు, వీరిద్దరూ ఆతిథ్యం ఇవ్వడంలో ఎటువంటి ఆసక్తిని, ఎటువంటి శ్రద్ధను కనపరుస్తున్నారో మనం కనుక ఆలోచించినట్లయితే, మంచి ఎండవేళ గుడారపు ద్వారం ముందు కూర్చొని ఉన్నాడు అబ్రహాం గారు. ఆయన కళ్ళెత్తి చూసినప్పుడు 3 మనుషులు అతని ఎదురు నిలబడి ఉన్నారు అబ్రహాం గారు ఎదుట. అబ్రహాం గారు అప్పుడు ఏం చేశారు? అతడు వారిని చూసి గుడారపు వాకిట్ నుంచి
వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువా నీ కటాక్షం నా మీద ఉన్నాడలా ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. ఏమంటున్నాడు అబ్రహాము గారు? ఆయనే ఎదురెక్కిపోతున్నాడు దేవుని సేవకులకి. ఆయన ఎదురెక్కిపోయి వారిని పిలిచి ఏం చేస్తున్నాడు? మీరు వెళ్ళిపోవద్దు, మీరు వెళ్ళకుండా ఏం చేయాలి? నేను కొంచెం నీళ్లు తెప్పించేదను, దయచేసి కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు కింద అలసట తీర్చుకునుడి, కొంచెం ఆహారం తెచ్చేదను, మీ ప్రాణములను బలపరుచుకునుడి, తర్వాత మీరు వెళ్ళవచ్చును. ఇందు నిమిత్తము కదా మీ దాసుని యొద్దకు వచ్చితిరా నేను. ఏం చేశాడండి? అబ్రహాము గారి యొక్క ఆతిథ్యం చూస్తే పరిగెత్తుకుని పోయాడు. ముగ్గురు మనుషులు కనబడగానే పరిగెత్తుకుని పోయి ఏం చేశాడు? పరిగెత్తుకుని పోయి వారికి నీళ్ళు ఇచ్చాడు, కాళ్ళు కడుక్కోవడానికి. నీళ్ళు ఇచ్చిన తర్వాత చెట్టు కింద కూర్చోండి, మీరు అలసట తీర్చుకోండి. మంచి ఎండాకాలం వేళ వచ్చారు, అలసట తీర్చుకోమని చెప్పాడు. మళ్ళీ నీళ్లు కాళ్ళకి ఇచ్చి కడుక్కోమని, తర్వాత అలసట తీర్చుకోమని, చెట్టు కింద కూర్చోమని చెప్పడమే కాకుండా కొంచెము ఆహారము తెచ్చేదను, మీ ప్రాణములను బలపరుచుకునడి, తర్వాత మీరు వెళ్ళవచ్చు నేను. ఏం చేశారండి? ఆహారం అప్పటికప్పుడు ఆల్రెడీ సిద్ధపరచబడి లేదు అబ్రహాం గారి దగ్గర, ఆల్రెడీ ఇంట్లో లేదు ఆహారము. అప్పటికప్పుడు వచ్చినటువంటి వారిని కూర్చోబెట్టి వారికి నీళ్ళిచ్చి కాళ్ళు కడుక్కోమని చెప్పి వారిని చెట్టు కింద కూర్చోబెట్టి మీకు ఆహారం సిద్ధం చేస్తాను, మీరు కూర్చోండి అని చెప్పాడు. అంటే ఆతిథ్యము పట్ల లేదా దేవుని యొక్క సేవకుల పట్ల ఎటువంటి ప్రేమను కనపరిచేటువంటి వాడిగా అబ్రహాము గారు ఉన్నారో మనం ఆలోచించాలి. ఎంత ప్రేమ అంటే, ఎంత శ్రద్ధ ఉంది, సనుగుడు ఉందా? ఏంటి ఈ టైంలో వచ్చారు వీరికి నేను వండి పెట్టాలా? ఇటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు అబ్రహాము గారు. ఎంత అందుకే దేవుడు నా స్నేహితుడు అన్నాడు అబ్రహాము గారిని. దేవుడు నా స్నేహితుడు అన్నాడు. విశ్వాసులకు తండ్రిగా అబ్రహాం గారిని మార్చాడు. అంటే అబ్రహాము గారు ఏం చేశారు? ఆతిథ్యం ఇవ్వడంలో ఎటువంటి శ్రద్ధను కనపరుస్తున్నారు చూడండి. ఎటువంటి శ్రద్ధ కలిగి ఉన్నాడు, ఎటువంటి ఆసక్తి కలిగి ఉన్నాడు, ఎటువంటి ప్రేమను కలిగి ఉన్నాడు అబ్రహాము గారి జీవితంలో మనం కనుక చూసినట్లయితే. కొంచెం ఆహారం తెచ్చేదును, మీ ప్రాణములను బలపరుచుకునడి, తర్వాత మీరు వెళ్ళవచ్చును. ఇందు నిమిత్తము కదా మీ దాసుని యొద్దకు వచ్చిత్రను. వారు నీవు చెప్పినట్లు చేయమనగా అబ్రహాము గుడారములోనున్న శారా యొద్దకు త్వరగా వెళ్ళి, నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. శారా గారి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి నువ్వేం చేయాలి? 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాడు. ఎవరికి? శారా గారికి, ఆయన సతీమణికి చెప్తే ఆమె నేను చేయను అని అన్నిందా? ఇప్పుడు భార్యలు ఏ విధంగా తయారయ్యారండి? ఇప్పుడు స్త్రీలు ఏ విధంగా తయారైపోయారు? అప్పుడు శారా గారు తన యజమానుడైన లేదా తన భర్త అయినటువంటి అబ్రహాము గారు చెప్పగానే వంట చెయ్యి. వారు వచ్చారు మనుషులు, వారికి ఆతిథ్యం ఇవ్వాలి. మనము మెత్తని పిండి తెచ్చి 3 మానికల మెత్తని పిండి తెచ్చి రొట్టెలు చేయమని అప్పటికప్పుడు చెప్తే సిద్ధపడిపోయింది, చేస్తుందండి శారా గారు. ఇప్పుడున్నటువంటి స్త్రీలు ఎంత బద్ధకరాలు చూడండి. ఎవరైనా వచ్చారనుకోండి, ఇంటికి చేయమని చెప్పారనుకోండి, ఏం చేస్తారు? అవి విసిరి పడేస్తుంటారు కోపంతో. నేను ఒక్కదానే చేయాలా? నేనే చేయాలి ఇవన్నీ? ఎవరు తీసుకురమ్మన్నారు వాళ్ళను? ఎవరిని తీసుకురమ్మన్నారు వీళ్ళను అనరా? ఎంతమంది అండి లోకం, చాలామంది ఉన్నారు నిజంగా. ఆతిథ్యం ఇవ్వడంలో స్త్రీలకు ఈనాడు ఓపిక లేదు చాలామందికి కూడా. ఏ విధంగా తయారైపోయారు? బద్ధకంగా తయారైపోయారు. నిజంగా క్రైస్తవ స్త్రీలు నేర్చుకోవాల్సింది అబ్రహాము గారి సతీమణి అయినటువంటి శారా గారి జీవితం నుంచి. ఆతిథ్యం ఇవ్వడంలో భర్త చెప్పగానే 3 మానికల మెత్తని పిండి తీసుకొని రమ్మని చెప్పగానే ఆమె వెళ్ళి సిద్ధపరుస్తుంది. అంటే ఆమెకి ఎంత ఓపిక అండి? భర్తకు ఎదురు తిరిగిందా ఏంటి? నేను వాళ్ళకి సిద్ధపరిచేది ఇప్పటికిప్పుడు ఎవరు చేస్తారు? ఈ ఎండపోదుననిందా? అలా అనకుండా భర్త చెప్పిన మాటకు శిరసాహ వహించినటువంటి భార్యగా లేదా ఆతిథ్యము ఇవ్వడంలో ఇక్కడ భార్య భర్తలు ఇద్దరూ ఆసక్తిని కనపరిచేటువంటి వారిగా ఉండటం మనం గమనించాలి. అటు అబ్రహాము గారైతేనేమి, ఇటు ఆయన సతీమణి అయినటువంటి శారా గారైతే ఇద్దరికీ ఆసక్తి ఉంది. ఈనాడు భార్యాభర్తలకు ఇద్దరికి ఆసక్తి ఉంటుందండి చాలా చోట్ల. భర్త ఏమో రండి లోపలికి ఆహ్వానిస్తే భార్య ఏమో చిరాకు పడుతుంది. అవునా? భార్యకు ఇంట్రెస్ట్ ఉండదు. ఎందుకు తీసుకొచ్చామని ఇంకా భర్త పోట్లాడుతుంది ఇంట్లో, ఇంకా లోపలికి వచ్చేసరికి. నిజంగా అండి, శారా గారి జీవితం నుంచి మనం నేర్చుకోవాలి. వీరిద్దరి అబ్రహాము శారా గారుల జీవితం నుంచి మనం నేర్చుకోవాలి. ఆతిథ్యం ఇవ్వడంలో శ్రద్ధ, ఆతిథ్యం ఇవ్వడంలో సనుగు లేకుండా ఎంత ప్రేమతో వీరు చేస్తున్నారండి, ఎంత ప్రేమతో చేస్తున్నారు చూడండి. తర్వాత 7వ వచనంలో
ఆదికాండము గ్రంథము 18వ అధ్యాయం 7వ వచనం. మరియు అబ్రహాము పశువుల మందకు పరిగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించెను. వాడు దాన్ని త్వరగా సిద్ధపరచెను. తర్వాత అతడు వెన్నను పాలను తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి వారు భోజనం చేస్తుండగా వారి యొద్ద ఆ చెట్టు కింద నిలుచుండెను. అబ్రహాం గారు అండి, వారు భోజనం చేస్తుంటే పక్క వచ్చేసి వారికి కావలసినవన్నీ వారు అడగకుండానే వారు అడిగారండి, మాకు దూడను సిద్ధపరచమని, మాకు పాలు వెన్న కావాలని అడిగారు. వారు ఏమీ అడగలేదు, వచ్చారంతే. మంచి ఎండపొద్దున వచ్చినటువంటి వారిని పిలిచాడు, కాళ్ళకు కడుక్కోమని నీళ్ళు ఇచ్చాడు, కూర్చోడానికి మంచి చెట్టు కింద కూర్చోబెట్టాడు. వారికి ఆహారం సిద్ధపరచమని, రొట్టెలు చేయమని భార్యకి చెప్పాడు, ఆమె తయారు చేస్తూ ఉంది. మరి పనివానికి ఒక దూడను అప్పగించాడు దాన్ని సిద్ధపరచమని. ఇంకా ఈయన అబ్రహాము గారు అయితే పాలను వెన్నను ఇవన్నీ సిద్ధం చేయించి మరియు తర్వాత అతడు వెన్నను పాలను తాను సిద్ధం చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి వారు భోజనం చేయుచుండగా వారి యొద్ద ఆ చెట్టు క్రింద నిలుచుండెను. వారికి ఏం అవసరం అవుతాయో వారికి కావాల్సినవన్నీ చెట్టు కింద కూర్చోబెట్టి మంచి నీడలో చల్లటి వాతావరణంలో వారిని కూర్చోబెట్టి నిజంగా అండి వారికి కావాల్సిన ఆహార పదార్థాలన్నింటినీ వారు అడగకుండానే తీసుకుని వచ్చి పెట్టి ఇంకా నిలబడ్డాడు అబ్రహాము గారి పక్కన. వారికి ఏం అవసరం అవుతాయో, ఏమి కావాలో, ఏమి వడ్డించాలో అని ప్రక్కన నిలబడ్డాడు. అంటే ఆతిథ్యం విషయములో అబ్రహాము శారా గారులను మనం జ్ఞాపకం చేసుకోవాలి. నిజంగానే వారు ఎంత ఆతిథ్యం చేశారండి, ఎంత ఆతిథ్యం చేశారు. అసలు ఈనాడు ఎవరైనా దైవ సేవకులు కానీ ఎవరైనా వస్తే వారిని ఆతిథ్యం కనీసం నీళ్ళు ఇచ్చేవారు ఉన్నారు. ఇప్పుడు ఎక్కడో పాస్టర్ గారి ఇంటి దగ్గరికి వెళ్ళండి అని చెప్పేవారుగా ఉంటారు. కానీ రండి, కూర్చోండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, వారిని బాగోగులు అడిగి మీరు ఎలా ప్రయాణాలు చేస్తున్నారు, స్వార్థకి ఎక్కడెక్కడ తిరుగుతున్నారు, కాసేపు కూర్చోండి, ఫ్యాన్ వేస్తానని అనేవాళ్ళు ఉన్నారా? ఎంతమంది ఉండొచ్చు, కానీ ఎంతమంది ఉంటున్నారు? ఎక్కడో మీరు ఏ ఊర్లోకి వెళ్ళినా సేవకుడు వచ్చాడనగానే పాస్టర్ గారు వెళ్ళి ఎక్కడుంది అక్కడికి దారి చూపిస్తారు తప్ప ఇక్కడ కూర్చోండి, రెస్ట్ తీసుకోండి, కాసేపు మీకు కావాల్సినవి సమకూరుస్తాము, లేక కనీసం నీళ్ళు ఇచ్చేవారు ఉన్నారు కూర్చోమని చెప్పి అంటే ఉన్నారు. కానీ చాలా తక్కువ మంది, అంటే ఎక్కువ మంది పట్టించుకునేటువంటి వారుగా ఉంటున్నారు. చాలామంది కూడా పట్టించుకునేవారు. నిజంగా స్వార్థ సభలు ఏర్పాటు చేస్తే ఒక్కో చోట అయితే పక్కన ఏం తెలుసు, వాళ్ళు క్రైస్తవులే పేరుకి, వారు క్రైస్తవులుగా అయినప్పటికీ పక్కన స్వార్థ కూడిక జరుగుతుంది అనుకోండి, పక్కన స్వార్థ కూడికను ఏర్పాటు చేయడానికి కష్టపడుతున్నారు అనుకోండి, పోయి వారికి సహకరించరు, కనీసం పలకరించరు. మరి వీరు క్రైస్తవులే ఎందుకు సహకరించరు? మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి వారి సంఘాలు వేరు, వీరి సంఘాలు వేరు. ఈ భేదాలు కలిగి కనీసం దేవుని సువార్తను ఒకటే సుమారు మీరంతా ఏకం కలిగి ఉండండి. నేను తండ్రి ఏకమై ఏ విధంగా ఉన్నామో ఆయన నేను ఏ విధంగా అయితే ఒకే ఆలోచనతో ఒకే ప్రేమను కలిగి ఉన్నామో మీరు కూడా ఒకటిగా ఉండని యేసుక్రీస్తు వారు కోరుకుంటే ఆయన ప్రార్థన చేసినాడు. సంఘాలలో విభేదాలండి, సేవకుల విభేదాలు, పక్కన కూడిక జరుగుతున్న వెళ్ళరు, పక్కన ప్రార్థన జరుగుతున్న వెళ్ళరు. అదేంటో మరి, పక్కన స్వార్థ కూడిక జరుగుతుంటే వెళ్ళరు, పక్కన ఇంకో సేవకుడు వస్తే వారిని పిలవరు, పక్కన ప్రార్థన జరుగుతున్న వారికి సహకరించరు. పక్కన సేవకులు ఎక్కడి నుంచి వచ్చి సొంతగా గ్రామంలో స్వార్థ కూడిక ఏర్పాటు జరుగుతుంటే వారికి కనీసం నీళ్ళు ఇచ్చి వారి బాగోగులు అడిగి వారికి ఆహారాన్ని సిద్ధపరచని గ్రామాలు ఉన్నాయంటే మీరు నమ్ముతారా? నమ్మాలండి. చాలా నిజంగా చాలా గ్రామాల్లో కూడా పేరుకు క్రైస్తవులుగా పిలువబడుతున్నారు తప్ప ఎవరైనా కొత్తగా వచ్చి స్వార్థ కూడికలు ఏర్పాటు చేసేటువంటి వారికి కనీసం నీళ్ళు ఇచ్చేవారికి ఎంతమంది ఉంటారు? కనీసం మాట్లాడి వారి బాగోగులు చూసి వారిని ప్రేమతో ఆప్యాయతతో వారిని దగ్గరికి తీసుకున్నటువంటి కుటుంబాలు ఎన్ని ఉన్నాయంటే చాలా తక్కువే అని చెప్పాలి. నిజంగా అండి, క్రైస్తవులమాగా పేరు పెట్టుకుంటే సరిపోదు, క్రైస్తవులుగా మనం ఉన్నామని చెప్పుకుంటే సరిపోదు, కానీ ఆతిథ్యాన్ని కలిగి ఉండాలి. ఆతిథ్యము చేయ మరొకడి ఆతిథ్యము చేయడంలో నిర్లక్ష్యం కలిగి ఉండకూడదు, ఆతిథ్యము చేయడంలో అశ్రద్ధను కలిగి ఉండకూడదు, ఆతిథ్యము చేయడంలో సనుగు అనేది ఉండకూడదు. చూడండి మత్తయి సువార్త 10వ అధ్యాయం, మత్తయి సువార్త 10వ అధ్యాయం 42వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 42వ వచనం. యేసుక్రీస్తు వారు అంటున్నారు, మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్లు మాత్రము తాగనిచ్చునో వాడు తన ఫలము పోగొట్టుకొనడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్లు మాత్రము
త్రాగనిచ్చునో వాడు తన ఫలము పోగొట్టుకొనడని నిశ్చయముగా మీతో చెప్పుతున్నాను. యేసుక్రీస్తు వారు అంటున్నారు. యేసుక్రీస్తు వారు అంటున్నారు ఏమని? నిశ్చయముగా చెబుతున్నాను, దేవుని సేవకులకి లేదా దేవుని పిల్లలకి ఎవరైతే కనీసం త్రాగడానికైనా నీళ్ళు ఇస్తారో, వారిని ఆదరిస్తారో, వారికి రావాల్సిన ఫలము రాకుండా ఉండదు. కనీసం నువ్వు నీళ్ళు ఇచ్చి నువ్వు ఆతిథ్యం చేసిన దాన్ని కూడా దేవుడు జ్ఞాపకం ఉంచుకుంటాడని తెలుసుకోవాలి. ఏదో నీళ్ళు ఇవ్వడం చిన్న పనే కదా, దేవుడు దీన్ని జ్ఞాపకం చేసుకుంటాడు అనుకోవద్దు. మీరు సేవకుల పట్ల, దేవుని పిల్లల పట్ల, సహోదరుల పట్ల మీరు కనపరుస్తున్నటువంటి ప్రేమను దేవుడు ఎప్పటికి కూడా మర్చిపోడండి. అందుకే అంటున్నాడు యేసుక్రీస్తు వారు, మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్లు మాత్రము త్రాగనిచ్చునో వాడు తన ఫలము పోగొట్టుకొనడని నిశ్చయముగా మీతో చెప్తున్నాను. యేసుక్రీస్తు వారు చెబుతున్నారు ఆతిథ్యము గురించి చెప్తున్నారు. నీకున్న దానిలో నువ్వు ఏది సేవకులకు పెట్టినా, దేవుని పిల్లలకు పెట్టినా, దేవుని నీ యొక్క సహోదరులకు పెట్టినా, నువ్వు పెట్టిన కొద్దిదైనా, నీకున్న దాంట్లో నువ్వు ఇచ్చిన దానిని జ్ఞాపకం ఉంచుకునేటువంటి వాడిగా దేవుడు ఉంటున్నాడు. నువ్వు ఇచ్చేటువంటిది ఆతిథ్యం చిన్నదైనా కావచ్చు, పెద్దదైనా ఏదైనా కావచ్చు, అది దేవుడి జ్ఞాపకం ఉంచుకుంటాడు. యేసుక్రీస్తు వారు చెప్పారు, మీరు ఆతిథ్యము చేయడంలో ఎలా ఉండాలి? గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చిన దేవుని పిల్లలకి అది దేవుడు గుర్తు పెట్టుకుంటాడు. అంటే ఆతిథ్యము చేయాలి. గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చేదే దేవుడు జ్ఞాపకం ఉంచుకుంటే, ఇంకా అంతకంటే ఆహారం పెడితే ఇంకా దేవుడు ఎంత జ్ఞాపకం ఉంచుకుంటాడు. వారికి అవసరతల్లో పాలు పొందితే ఎంత జ్ఞాపకం ఉంచుకుంటాడు. వారిని ప్రేమిస్తే, వారికి కావలసిన నిజముగా పేద సేవకులు ఎంతమంది ఉన్నారండి, వారికి సహకరిస్తే దేవుడు ఎంత జ్ఞాపకం ఉంచుకుంటాడు. నాడు కోట్లకు పడగలెత్తిన వారికి, విస్తారంగా ధనమున్న వారి దగ్గరికే మళ్ళీ క్రైస్తవులు అనబడిన వారు వెళ్ళి వారికే తమ కష్టాన్నంతా ఇస్తున్నారు. కానీ నిజముగా దేవుని పరిచర్య కొరకు, దేవుని సేవ కొరకు కష్టపడుతున్న సేవకులను గుర్తించి వారికి సహకరించే వారికి ఎంతమంది ఉంటున్నారు? వారికి సహకరించకపోగా, వారిని నిర్లక్ష్య పెట్టేవారిగా, వారిని లెక్క చేయని వారిగా, వారిని విలువలేని వారిగా చూస్తున్నారు. అంటే క్రైస్తవులు నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఏదో క్రైస్తవులు, బోధకులు అనగానే, సేవకులు అనగానే ఏదో టీవీ ఛానల్స్లో కనపడేవారే అనుకోవద్దు. ఏదో పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టేవారే సేవకులు అనుకోవద్దు. చిన్నవారు కూడా ఉన్నారు. సేవకులు అంటేనే దేవుని దగ్గర ఎటువంటి భేదాలు లేవు, పెద్ద చిన్న భేదాలు లేవు. నిజంగా దేవుని పనుల్లో కష్టపడుతున్న ప్రతి ఒక్కరు కూడా దేవునికి ప్రియులే, వారంతా దేవుని సేవకులే. నువ్వు కూడా ఏ విధంగా ఉండాలి? అందరినీ సమానంగా చూసేవారిగా ఉండాలి. పైకున్న వేషధారణ బట్టి, వారు వేసుకున్న డ్రెస్సులను బట్టి, వారి సంఘాలకు వచ్చే జనాలను బట్టి నువ్వు వారిని గౌరవించేవాడిగా, నువ్వు వారిని పట్ల ప్రేమ చూపేవాడిగా, ఏదో వెలుచూపును బట్టి కాదు మనం ప్రేమించవలసింది, మన క్రియలలో నిజముగా, సత్యముగా దేవుని సేవకుల పట్ల ప్రేమించేవారిగా ఉండాలి. నాడు గ్రామాల్లో, పట్టణాల్లో ఎంతమంది పేద సేవకులు కష్టపడుతున్నారు దేవుని పనికి, వారికి సహకరించేవారుగా ఉంటున్నారు. అలా సహకరించకపోతే ఇప్పటి వరకు మీరు చేసిన కష్టం ఎవరెవరికో ఇచ్చి ఉండవచ్చు, ఎవరెవరికో మీరు త్యాగాలు చేసి ఉండొచ్చు, ఎవరెవరికో మీ యొక్క ధనాన్ని ఇచ్చి ఉండొచ్చు. కానీ నిజముగా గ్రామీణ ప్రాంతాల్లో అయితేనేమి, పట్టణ ప్రాంతాల్లో అయితేనేమి నిజముగా సత్యవాక్యాన్ని చేతపట్టుకుని ప్రకటిస్తూ ఉన్నటువంటి బీదలైన సేవకులకు సహకరించండి. ఎన్నో అవసరాలు ఉన్నప్పటికీ వాటన్నిటినీ ప్రక్కన పెట్టి దేవుని సేవకులు నిజముగా అర్పించుకొని వెళ్తున్నటువంటి వారికి సహకరించండి. ఆల్రెడీ ఉన్న వారి దగ్గరికి మీరు వెళ్ళి ఇవ్వకండి. ఆల్రెడీ కోట్లకు పడగలెత్తిన వారికి ఇవ్వకండి. ఎవరికి ఇవ్వాలి? నిజముగా దేవుని పరిచర్యలో, దేవుని సేవకులు నిజముగా పరిచర్య చేస్తూ కష్టపడుతున్న వారెవరో గుర్తుపెట్టుకోండి, కనుక్కోండి, వారికి సహకరించండి. అలా సహకరిస్తే దేవుడు జ్ఞాపకం ఉంచుకుంటాడు. ఏదో లోకమంతా ఎక్కడికి వెళ్ళిపోతుందో అక్కడికి నేనే వెళ్ళిపోతాను అని గుడ్డిగా వెళ్ళొద్దు. ఆలోచించండి. దేవుడు ఇచ్చినటువంటి మేధో శక్తిని ఆలోచించండి. ఏది నిజమో, ఏది వాస్తవమో, ఎవరు నిజముగా కష్టపడుతున్నారో, ఎవరికి మన కష్టాన్ని ఇవ్వాలో ఆలోచించి దానికి తగిన వారికి ఇవ్వాలి. కానీ ఎవరికి పడితే ఎవరు, వాళ్ళు ఇచ్చారు కదా నేను ఇచ్చాను, వాళ్ళకి ఇస్తే నాకేదో ఫోటో వస్తుంది కదా, వాళ్ళకి ఇస్తే నాకేదో ఇది గౌరవంగా ఇంట్లో పెట్టుకోవచ్చు కదా, గర్వంగా చెప్పుకోవచ్చు కదా, లేదా వాళ్ళకి ఇస్తే నా పేరు టీవీలో వేస్తారు కదా, వాళ్ళకి ఇస్తే నా పేరు ఎక్కడెక్కడో ప్రకటింపబడుతుంది కదా అనే ఆలోచన వద్దు. నిజముగా దేవుని పనుల్లో కష్టపడుతున్న వారికి ఆతిథ్యం ఇవ్వండి, వారి అవసరాల్లో పాలు పొందండి, వారిని ప్రేమించండి. చివరిగా ఒక చిన్న వచనాన్ని చూసుకొని ముగించుకుందాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక అపోస్తలుడైన పౌలు గారు
హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. 6వ అధ్యాయం 10వ వచనం. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకను ఉపచారము చేయుచున్నట్టు చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. దేవుడు అన్యాయస్తుడు కాడు. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచున్నట్టు చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. దేవుడు అన్యాయస్తుడు కాడు. మనం అనుకోవచ్చు, లోకంలో ఎన్నో మేలులు మనం చేసి ఉంటాం, లోకంలో ఎందరికో మనం సహాయం చేసి ఉంటాం, వారంతా మనం చేసిన మేలులు మర్చిపోయి ఉండొచ్చు, మర్చిపోతారు కూడా. మనుషుని యొక్క స్వభావం ఎటువంటిదంటే చేసిన మేలును ఎక్కువ మంది మర్చిపోతారు. చేసిన వ్యక్తి చేసిన మేలును గుర్తుపెట్టుకోరు. ఆ వ్యక్తిని కూడా గుర్తుపెట్టుకోపోగా వారిని ఇంకా నిర్లక్ష్య పెట్టేవారిగా, వారిని ఇంకా లెక్క చేయని వారిగా, వారికి వ్యతిరేకులు అయ్యేవారిగా ఉంటారు. లోకం మనిషి తీరు ఎటువంటిదంటే మేలు చేసిన వారిని మర్చిపోతారు. మేలు చేసిన వారిని మర్చిపోతారు మనుషులు. అయితే దేవుడు అంటున్నాడు, మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచునుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. మనుషులైతే మర్చిపోవచ్చు. నువ్వు గనక దేవుని సేవకులు, నిజమైన దేవుని సేవకులకు సహకరిస్తే, వారి అవసరాల్లో పాలు పొందితే, లేదా నిజమైన సేవకులకు నువ్వు ఆతిథ్యం ఇచ్చి నీళ్ళు ఇచ్చి వారికి ఆహారము పెడితే, వారి పట్ల నువ్వు చూపిన ఏ ప్రేమనైనా, వారి పట్ల నువ్వు చేసిన ఏ కార్యాన్నైనా మర్చిపోవుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. నువ్వు చేసిన ప్రతి కార్యము కూడా దేవుడు లెక్క పెట్టుకుంటాడు. దేవుని పట్ల, దేవుని సేవకుల పట్ల, దేవుని పిల్లల పట్ల, సహోదరుల పట్ల నువ్వు చూపిన ప్రేమను, నువ్వు ఇచ్చిన ఆతిథ్యాన్ని, నువ్వు చేసిన ఉపచారాన్ని, నువ్వు వారి అవసరాల్లో నువ్వు పాలు పొందిన విధానాన్ని, వీటన్నిటినీ ఎవరు మర్చిపోయినా దేవుడు మర్చిపోడు. నువ్వు చేసిన ప్రతి కార్యాన్ని దేవుడు గుర్తుపెట్టుకొని నీకు రావలసిన ఫలమును దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఎందుకంటే నువ్వు దేవుని పిల్లల పట్ల చూపిన ప్రేమను మర్చిపోవడానికి దేవుడు అన్యాయస్తుడు కాడు. దేవుడు అన్యాయస్తుడు కాడు. దేవుడు అన్యాయస్తుడు కాడు గనక మనం చేసేటువంటి ప్రతి క్రియ, మనం చేసేటువంటి ప్రతి ఉపచారము, మనం చేసేటువంటి ప్రతి ఆతిథ్యము, మనం చేసేటువంటి ప్రతి ప్రేమ, మనం చేసేటువంటి పరిశుద్ధుల అవసరాల్లో పాలు పొందుట అనేది, ఇవన్నీ కూడా దేవుడు గుర్తుపెట్టుకొని మనం చేసిన ప్రతి క్రియను, మనం చేసిన ప్రతి ఆతిథ్యాన్ని గుర్తుపెట్టుకుని దేవుడు మనకు రావాల్సిన ప్రతిఫలమును మనకు దేవుడు అనుగ్రహిస్తాడు. కనుక లోకము మర్చిపోయినా, మనుషులు మర్చిపోయినా, దేవుడు మనం చేసిన క్రియలను, దేవుడు మనం చేసిన మంచి పనులను, దేవుడు మనం చేసిన దేవుని పిల్లల పట్ల మనం చేసినటువంటి క్రియలను దేవుడు మర్చిపోడు అన్న వాస్తవాన్ని మనం గుర్తుపెట్టుకొని మనం ఎప్పటికి కూడా ఏం చేయాలి? ఆతిథ్యము ఇవ్వడంలో ఎప్పుడు కూడా మర్చిపోయేవారిగా, వెనకంజ వేసేవారిగా మనం ఉండకూడదు. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రికలు ఏమంటున్నాడు? 13వ అధ్యాయం 4వ హెబ్రీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైనటువంటి పౌలు గారు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం 1వ వచనం, సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరువకుడి, దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. ఒకనాడు అబ్రహాము, శారా గారు దేవదూతలకు ఆతిథ్యము చేశారు. వారు ఎరుగకయే చేశారు. వారు వచ్చినటువంటి వారు ఎవరో తెలియకపోయినా, వచ్చినటువంటి వారు ఎవరో తెలియకపోయినా వారికి ఆతిథ్యం ఇచ్చారు. వారు అడగకపోయినా ఆతిథ్యం ఇచ్చారు అబ్రహాము, శారా గారు. మనము కూడా వెలిచూపును బట్టి కాక, పై రూపాన్ని బట్టి కాక, దేవుని సేవకులు ఎవరైనా, దేవుని పిల్లలు ఎవరైనా, సహోదరులు ఎవరైనా, వారికి అందరికీ ఆతిథ్యం ఇచ్చేటువంటి వారిగా ఉండాలి. వారి అవసరతల్లో పాలు పొందేవారిగా ఉండాలి. వారిని ప్రేమించేవారిగా ఉండాలి. సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరువకుడి, దాని వలన కొందరు ఎరుగకయ్యే దేవదూతలకు ఆతిథ్యం చేసిరి. మనం చేసేటువంటి ఆతిథ్యం కావచ్చు, మనం చూపేటువంటి ప్రేమ కావచ్చు, మనం చేసేటువంటి ప్రతి చిన్న పని, మనం చిన్న నీళ్లు ఒక గిన్నెడు చన్నీళ్లు త్రాగనిచ్చిన దేవుడు దాన్ని జ్ఞాపకం ఉంచుకుంటాడు. అంటే మనం చేసేటువంటి దేవుని పిల్లలకు ప్రతి క్రియను దేవుడు జ్ఞాపకం ఉంచుకుంటాడు అనేటువంటి వాస్తవాన్ని మనం తెలుసుకున్న వారమై ఎప్పుడూ కూడా ఆతిథ్యం ఇవ్వడంలో అశ్రద్ధ లేకుండా, సనుగు లేకుండా, సంశయము లేకుండా మనము శ్రద్ధతో ఆతిథ్యం ఇచ్చు దేవుని యొక్క పనిలోను పరిచర్యలను ముందు కొనసాగాలని కోరుకుంటూ ఈ యొక్క మాటలను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా కన్న తండ్రి, మీరు మమ్మల్ని ప్రేమించి ఈ యొక్క రాత్రికాల వేళ తండ్రి, మీ పిల్లలకు తండ్రి, మీ యొక్క వాక్యములో నుండి తండ్రి ఆతిథ్యము గురించి కొన్ని సంగతులు వివరించి ఉండగా తండ్రి, మా జీవితాల్లో తండ్రి సహోదరులకు, దేవుని సేవకులకు
ఆతిథ్యం ఇచ్చేటువంటి వారిగా, ఆతిథ్యం ఇవ్వడంలో శ్రద్ధ కలిగి ఆసక్తి కలిగి ఉండేటువంటి వారిగా మేమందరము ఉండులాగున మాకు సహాయం అనుగ్రహించమని, ఆతిథ్యము చేయ మరవకుండా ఒకనాడు అబ్రహాము శారా గారులు ఆతిథ్యాన్ని మేము జ్ఞాపకించుకున్న వారమై వారి యొక్క మాదిరిని మేము తీసుకుని తండ్రి మీ పిల్లలకు అందరికీ తండ్రి ఆతిథ్యం ఇచ్చేవారి మేము ఉండలాగా సహాయం అనుగ్రహించమని, మీ యొక్క వాక్యాన్ని విన్న మీ పిల్లలందరికీ మీ యొక్క తోడని మీ యొక్క సహాయం అనుగ్రహించమని, మా జీవితాల తండ్రి ఆతిథ్యము చేయ మరవకుండా తండ్రి ఆసక్తి కలిగి ఆతిథ్యం ఇవ్వడంలో మీ యొక్క పనిలోని పరిచర్లను ముందు కొనసాగే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని, మీ యొక్క వాక్యాన్ని విన్న మీ పిల్లలందరినీ దీవించి ఆశీర్వదించమని తండ్రి, ఇంకా అనేకులమైనటువంటి మేము తండ్రి ఆతిథ్యం ఇవ్వడంలో నిజమైన సేవకులకు వారి యొక్క అవసరాల్లో పాలు పొందే వారి మీద మేమందరము ఉండులాగా మాకు సహాయం అనుగ్రహించమని, మీ యొక్క వాక్యాన్ని మీ పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఇంకా మీ యొక్క సంగతులు అనేకమైన మేము తెలుసుకోవడానికి మాకు మీ చిత్తమైతే సహాయాన్ని అనుగ్రహించమని తండ్రి, చెప్పబడిన ప్రతి మాట వ్యర్థముగా విడిచిపెట్టకుండా మా హృదయంలో నాటబడి మీకు వాక్యానుసారముగా జీవించే భాగ్యమును మాకు అందరికీ అనుగ్రహించమని, మీ ప్రియకుమారుడును మా ప్రభువును రక్షకుడైనటువంటి క్రీస్తు యేసు వారి మహాఘనమైన దివ్యనామంలో ఈ ప్రార్థన మనల్ని అడిగి సమర్పిస్తున్నాను మా కన్న తండ్రి. ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని విన్న ప్రియులైన దేవుని పిల్లలందరికీ మరొకసారి మన ప్రభువును మన రక్షకుడైనటువంటి క్రీస్తు యేసు వారి నామంలో వందనాలు తెలియజేస్తున్నాను.